బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ రోలెక్స్ వాచ్ కొట్టేసిన కానిస్టేబుల్ శ్రీరాములు శరణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు ఫిల్మ్నగర్ పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రోలెక్స్ వాచ్ ను శరణ్ కుమార్ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఐపీఎస్ ను అరెస్టు చేసే క్రమంలో ఇంట్లో రోలెక్స్ వాచ్ ను కొట్టేశాడు కానిస్టేబుల్ శరణ్. ఎవరికీ తెలియకుండా వాచ్ ను పాకెట్లో వేసుకుని వెళ్లాడు. ఫేక్ ఆఫీసర్ అరెస్టు టైంలో వీడియో కూడా తీశాడు. ఎక్కడా వాచ్ కనిపించకుండా వీడియో తీశాడు. మరో కానిస్టేబుల్ తీసిన వీడియోలో శరణ్ వాచ్ కాజేసిన విజువల్స్ బయటపడ్డాయి. దీంతో కానిస్టేబుల్ శరణ్పై శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు పోలీసు అధికారులు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సార్ సాగర్, రోలెక్స్ వాచ్ కొట్టేసిన ఆ కానిస్టేబుల్ పైన ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు? ఫేక్ ఐపీఎస్ అధికారిగా చెప్పి మోసాలకు పాల్పడుతున్న శశికాంత్ ని ఫిల్మ్నగర్ పోలీసులు 5 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. సో ఈ సందర్భంగా పోలీసు బృందం అతని ఇంటికి వెళ్లి సోదాలు చేసింది. సో సోదాలు చేసిన సందర్భంగా కానిస్టేబుల్స్ వీడియో తీశారు. సో ఈ వీడియో తీస్తున్నటువంటి కానిస్టేబులే శరణ్ కుమార్, శ్రీరాములు శరణ్ కుమార్ అనే కానిస్టేబుల్ ఆ నిందితుడికి సంబంధించినటువంటి ఇంట్లో రోలెక్స్ వాచ్ ని కాజేసిన ఉదంతం బయటకు వచ్చింది. అయితే ఘటన జరిగి దాదాపు 5 రోజుల అనంతరం కూడా పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేయడం పైన కూడా కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. రోలెక్స్ వాచ్ తీసుకున్నాడని మొదటి రోజే మరో కానిస్టేబుల్ వీడియో తీసినట్లుగా అందులో బయటపడ్డ నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో మీడియాలో వరుస కథనాలు, నిన్న బిగ్ టీవీలో వచ్చిన కథనాలు కొంత ప్రచారం అవుతున్న పోలీసు వర్గాల్లో కొంత కలకలం సృష్టించిన నేపథ్యంలో నిన్న రాత్రి 11 గంటలకు పోలీస్ శాఖ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తన పైన కేసు నమోదు చేయడంతో పాటుగా తనని అరెస్ట్ చేసినట్లు కూడా పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే శరణ్ కుమార్ రోలెక్స్ అతి ఖరీదైన వాచ్ కావడంతో తాను తీసినటువంటి వీడియోలో పడకుండా జాగ్రత్త పడుతూ ఆ రోలెక్స్ వాచ్ జోబులో వేసుకున్నట్లు కూడా గుర్తించారు. తన ఇంట్లో ఉన్నటువంటి వాచ్ ను కూడా సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ ఘటన పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో శ్రీరాములు పైన కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం అనేది నిన్న చకచక పరిణామాలు జరిగిన పరిస్థితి. సో పోలీస్ శాఖ శ్రీరాములు శరణ్ కుమార్ పైన తదుపరి శాఖాపరమైన చర్యలు కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన పోలీస్ శాఖ నుంచి వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. హైదరాబాద్ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ రోలెక్స్ వాచ్ కొట్టేశాడు కానిస్టేబుల్ శరణ్ కుమార్. ఉన్న నకిలీ ఐపీఎస్ను అరెస్ట్ చేసినటువంటి క్రమంలో అక్కడ వాళ్ళ ఇంట్లో సెర్చ్ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ రోలెక్స్ వాచ్ని కొట్టేశాడు శరణ్ అనే కానిస్టేబుల్. అయితే తను మరొక కానిస్టేబుల్ తీసినటువంటి వీడియోలో తను దొంగతనం చేసిన వీడియో బయటపడింది. ఆ దృశ్యం బయటపడడంతో పోలీసులు దానిపైన సీరియస్గా వ్యవహరిస్తున్నారు. కానిస్టేబుల్ పైన అరెస్ట్ చేసి తనపైన కేసులు పెట్టే విధంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. రోలెక్స్ వాచ్ చాలా కాస్ట్లీ వాచ్ అది. ఆ రోలెక్స్ వాచ్ పైన తన కన్ను పడింది. ఆ నకిలీ ఐపీఎస్ వాళ్ళ ఇంట్లో సోదాల సమయంలో, అరెస్ట్ సమయంలో కనిపించింది. రోలెక్స్ వాచ్ అంటే చాలా కాస్ట్లీ వాచ్ కాబట్టి దాన్ని ఎలాగైనా కొట్టేయాలి అనుకున్నాడు. వెంటనే దాన్ని కొట్టేశాడు. కానీ తను చేసిన దొంగతనం బయటపడుతుంది అనుకోలేదు. మరో కానిస్టేబుల్ అక్కడ జరుగుతున్నటువంటి ఆ సెర్చింగ్ని అంతా కూడా వీడియో తీయడంతో ఆ కానిస్టేబుల్, మనం చూసినటువంటి ఆ కానిస్టేబుల్ అతను శరణ్ కుమార్, అతను ఆ రోలెక్స్ వాచ్ కొట్టేసి తన జేబులో పెట్టుకున్నటువంటి వీడియో మరో కానిస్టేబుల్ తీసినటువంటి వీడియోలో ఆ దృశ్యం బయటపడడంతో తనపైన యాక్షన్ తీసుకున్నారు పోలీసులు.